తెలుగు తెలంగాణ 089 ఇందులో మొదటి బిట్టు విభాగం ఏ. ఇందులో రెండు అపరిచిత గద్యాలు ఇస్తారు. ఆ రెండింట్లో ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. అంటే ఇంకొకటి చాయిస్ కింద ఉంటుంది. విభాగం ఏ మొదటి అపరిచిత గద్యం చూద్దాం. కింది గద్యాంశాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి. శిల, లోహము, దారువు, మృత్తిక మున్నగు పదార్థములతో మూర్తులను మందిరములను నిర్మించు విద్య శిల్పకళ అనబడును. దేవాలయములను, విగ్రహములను, రథములను, రాజప్రాసాదములను నిర్మించుట భారతదేశమునందలి ప్రాచీన కాలమునందే ఆరంభమయ్యెను. కృష్ణా తీరమందలి అమరావతిలో పెక్కు సుందర శిల్పములు లభించినవి. ఇవి శాతవాహనాంధ్ర రాజుల నాటివి. శిల్పుల చేతులలో రాతిబండలు వెన్న ముద్దల వలె కరిగి కోరిన రూపములు ధరించును. అమరావతిలో, హంపీలో, అజంతా గుహల్లో ఆంధ్ర శిల్పుల ఉలితాకులచే బండరాళ్ళు పూర్ణకుంభములుగా, పద్మశాలలుగా, ధర్మచక్రములుగా రూపుదాల్చినవి. ఎల్లోరా ఎందలి కైలాస దేవాలయము శిల్పుల ప్రతిభకు గొప్ప నిదర్శనము. ఇందలి విగ్రహములు, దేవాలయాలు, ప్రాకారములు, ధ్వజస్తంభములు అన్నియు ఒక్క శిలయందే తొలోబడియున్నవి. ఇది ఎంత అద్భుత విషయము! భారతీయ శిల్ప విద్యలో స్తంభ నిర్మాణము ప్రత్యేకముగా కొనియాడదగినది. ఒక పెద్ద స్తంభములో కొన్ని చిన్న స్తంభములను చెక్కి వాని చేత సంగీతము పాడించిన శిల్పి మహిమను ఏమని వర్ణింపగలము? హంపి యందలి విఠలాలయమును, మధుర యందలి మీనాక్షి ఆలయమునందు సప్తస్వరములను పలుకు స్తంభములు కలవు. లేపాక్షి దేవాలయమున నేలనంటక చూరు నుండి వ్రేలాడు స్తంభములు గలవు. శిల్పి చాతుర్యమునకు ఇంతకంటే నిదర్శనము ఏమి కావలయను? హనుమకొండ యందలి 1000 స్తంభముల గుడి కాకతీయ చక్రవర్తుల పాలనలో శిల్పకళ పొందిన ఉన్నత దశకు చక్కని తార్కాణము. నందీశ్వరమూర్తిని శిల్పించుట యందు దాక్షిణాత్య శిల్పులు ప్రదర్శించిన నైపుణ్యము వర్ణాతీతము. మైసూరు, తంజావూరు, హనుమకొండ, లేపాక్షి దేవాలయములందలి నంది విగ్రహములు సౌందర్యము నొలకబోయుచుండెను. పిడికెడు కొమ్ములతో, ముద్దులొలుకు మోపురములతో, ముచ్చటైన గంగడోలుతో ఈ నందీశ్వరమూర్తుల సంచారము చాలించి సేదదీర్చుకొనుచున్న సజీవ వృషభ రాజములాయని ప్రకొల్పును. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అన్న కీర్తిశేషులు బాపిరాజు గారి గీతము జీవకళ యుట్టిపడు లేపాక్షి నందీశ్వరమూర్తిని చెక్కిన ఆంధ్రశిల్పి కీర్తికి పతాక. ప్రశ్నలు. మొదటి ప్రశ్న, కృష్ణా తీరంలో ఉన్న క్షేత్రం ఏది? ఏ. అమరావతి, బి. మహానంది, సి. కాళీ, డి. వేములవాడ. సరైన సమాధానం ఏ. అమరావతి. రెండో ప్రశ్న, హంపి దేనికి ప్రసిద్ధి చెందినది? ఏ. చిత్రాలకు, బి. శిల్పాలకు, సి. క్రీడలకు, డి. వంటకాలకు. సరైన సమాధానం బి. శిల్పాలకు. మూడో ప్రశ్న, కైలాస దేవాలయం ఉన్న చోటు ఏది? ఏ. అజంతా, బి. లేపాక్షి, సి. ఎల్లోరా, డి. హంపి. సరైన సమాధానం సి. ఎల్లోరా. కాకతీయ శిల్పకళకు తార్కాణం. ఏ. అమరావతి, బి. హంపి, సి. 1000 స్తంభాల గుడి, డి. లేపాక్షి. సరైన సమాధానం సి. 1000 స్తంభాల గుడి. రెండవ అపరిచిత గద్యం లేదా ఆర్. తెలుగుకు సుసంపన్నమైన మౌఖిక లిఖిత సాహిత్య సంప్రదాయం ఉంది. హితేన సహితం సాహిత్యం అంటే మేలుని చేకూర్చేది సాహిత్యం అని అర్థం. సాహిత్యం ఒక జాతి సంస్కృతికి అద్భుతమైన లిఖితాధారం. అంతేకాకుండా భాషా పరిణామాన్ని తెలియజెప్పే సాధనం కూడా. మానవుణ్ణి పశుత్వం నుండి పరమేశ్వరత్వం వైపుకి నడిపించే ప్రాథమిక సూత్రాలు కలిగినది సాహిత్యం. ఇది మనిషిని మనీషిలా తీర్చిదిద్దుతుంది. ఒక జాతి సాహిత్య సంప్రదాయం సాంస్కృతిక విలువలతో పాటు ఇతర జాతుల కంటే భిన్నంగా విలువలతో కూడిన ఒక ప్రత్యేక ముద్రని కలిగి ఉంటుంది. అటువంటి విశేషాలెన్నో మన ప్రాచీన తెలుగు సాహిత్యంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అంతటి వైభవోపేతమైన మన ప్రాచీన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన వంటి ఎంతోమంది కవులు ఈ జాతికి చిరస్మరణీయులు. తెలుగువాడైన గుణాఢ్యుడు రాసిన
బృహత్కథ లభిస్తున్న తెలుగు వాళ్ళ తొలి సాహిత్యం. ఇది పైశాచి ప్రాకృతంలో ఉంది. తెలుగు భాష 2000 ఏళ్లకు ముందే వాడుకలో ఉందనడానికి గాథా సప్తశతి తిరుగులేని ఆధారం. లభిస్తున్న తొలి తెలుగు కావ్య సాహిత్యం నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతం 2.5 పర్వాలు. నన్నయ్యకు ముందున్న సాహిత్యం ఎంతో ఉంది. కన్నడ భాషలో ఆదికవిగా పేర్కొంటున్న పంపడు తెలుగువాడే. ప్రాచీన తెలుగు సాహిత్యం ఎక్కువగా ఛందస్సులోనే ఉంది. 10వ శతాబ్దానికి చెందిన మల్లియరేచన రాసిన కవి జనాశ్రయం తెలుగులో లభిస్తున్న తొలి ఛందో గ్రంథం. తెలుగులో కావ్య సంప్రదాయం ముందు రోజుల్లోనే చాలా గొప్పగా ఉంది. కవిత్రయ భారతం మన దేశంలోనే విశిష్ట గ్రంథం. మన కవిత్రయ భారతం సంస్కృత భారత పరిష్కరణకు ఉపయోగపడిందంటే మన రచనా సంప్రదాయం ఎంతటి విలువైనదో అందరికీ అర్థమవుతుంది. అన్నమయ్యల రోజుకో కీర్తన రాస్తూ 32,000 కీర్తనలు రాసిన వాగ్గేయకారుడు ఇతర ప్రపంచ భాషల్లో లేరు. వాటిని రాగి రేకుల్లోకి ఎక్కించారు. ఇంత పెద్ద మొత్తంలో సాహిత్యాన్ని రాగి రేకుల్లో చెక్కిన సంఘటన చాలా అరుదైంది. ఇతర ప్రపంచ భాషల్లో లేనిది. వాటిని రాగి రేకులపై చెక్కడానికి అనుసరించిన పద్ధతులపై ఊహలే తప్ప ఇప్పటికీ మనం సరైన సమాచారాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇక తెలుగులో అష్టావధానం, శతావధానం అనే భాషా ప్రజ్ఞా ప్రదర్శన మన తెలుగు గొప్పతనాన్ని చెప్పుకోవడానికి చక్కని ఉదాహరణ. ఇట్లాంటివి ప్రపంచంలో మరి ఏ ఇతర భాషల్లోనూ లేవు. మన భాష నుండే ఇతర భాషలకు వ్యాపించాయి. జానపద సాహిత్యం, ఇతిహాసం, పురాణం, కావ్యం, ఉదాహరణం, ద్విపద, శతకం, ప్రబంధం, కీర్తన, యక్షగానం, సంగీతం, నాటకం, నవల, కథ, వచన కవిత, వ్యాసం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్రలు, యాత్రా కథనాలు, పత్రికా రచన, రేడియో, టీవీ మాధ్యమాలకు అనుగుణంగా మలుచుకున్న సాహిత్య ప్రక్రియలు, ఇలా ఎన్నో విశేషాలు తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ఆధునిక సాహిత్యంలో ప్రగతిశీల భావాలు ఉండాలనేది ఒక అంశంగా ముందుకొచ్చింది. దాంతో వాస్తవికత, సాంఘిక సమస్యలు, సమకాలీన సమాజం, వర్తమాన తెలుగు సాహిత్యాన్ని అత్యధిక భాగం ఆవరించుకుంది. తెలుగు సాహిత్యం వైశిష్ట్యంలోనూ వైవిధ్యంలోనూ ఏ సాహిత్యానికి తీసిపోదు. తెలుగు సాహిత్య విశిష్ట వారసత్వం, సంప్రదాయాన్ని కొనసాగించవలసిన బాధ్యత తెలుగువారందరిపై ఉంది. ఈ గద్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, కవిజనాశ్రయం అనే చందో గ్రంథము రాసినటువంటి కవి ఎవరు? ఏ నన్నయ్య, బి తిక్కన, సి రేచన, డి గుణాఢ్యుడు. సరైన సమాధానం సి రేచన. రెండో ప్రశ్న, అన్నమయ్య ఎన్ని కీర్తనలు రాశారు? ఏ 14,000 కీర్తనలు, బి 40,000కి పైబడిన కీర్తనలు, సి 32,000 కీర్తనలు, డి 36,000 కీర్తనలు. సరైన సమాధానం సి 32,000 కీర్తనలు. మూడో ప్రశ్న, గుణాఢ్యుడు రాసిన గ్రంథము ఏది? ఏ బృహత్కథ, బి కవిజనాశ్రయం, సి ఆంధ్ర మహాభారతం, డి గాథా సప్తశతి. సరైన సమాధానం ఏ బృహత్కథ. నాలుగవ ప్రశ్న, సాహిత్యమనగా అర్థం? ఏ మనిషిని మనీషిలా చేసేది, బి హితం కానిది, సి భాషా పరిణామాన్ని తెలియజెప్పేది, డి మేలును చేకూర్చేది. సరైన సమాధానం డి మేలును చేకూర్చేది. విభాగం బి రెండవ బిట్, కింద సూచించిన విధంగా చిరునామాలతో విషయాన్ని వివరిస్తూ లేఖ రాయండి. 1x4 4 మార్కులు. ఖచ్చితంగా రాయవలసినటువంటి బిట్ లేఖ. దీంట్లో చాయిస్ అనేటటువంటిది లేదు. హనుమకొండ జిల్లా మడికొండ గ్రామం వివేకవర్ధిని పాఠశాలలో చదువుతున్న అభిలాష్ తన పాఠశాలలో సెప్టెంబర్ 9న జరిగిన తెలంగాణ భాషా దినోత్సవపు వేడుకల్ని వివరిస్తూ విజయవాడ సత్యనారాయణపురం చైతన్య పాఠశాలలో చదువుతున్న సుశీల్ కుమార్కు రాసినట్టుగా లేఖ రాయండి. ఇక్కడ నా చిరునామా దగ్గర నీ పేరు అభిలాష్,
చదువుతున్నటువంటి పాఠశాల వివేకవర్ధిని పాఠశాల, గ్రామం మడికొండ, జిల్లా హనుమకొండ జిల్లా. ఈ విధంగా రాయాలి. చేరవలసిన చిరునామా చూసుకున్నట్టయితే సుశీల్ కుమార్, చైతన్య పాఠశాల, సత్యనారాయణపురం, విజయవాడ. ఇక్కడ మార్కుల విభజన చూసుకున్నట్టయితే తేదీ స్థలం రాస్తే అరమార్కు, సంబోధనా వాక్యం రాస్తే అరమార్కు, రాసిన వారి చిరునామా అంటే ఇక్కడ రాస్తున్నటువంటి వాళ్ళెవరు అభిలాష్, ఆయన చిరునామా రాస్తే అరమార్కు, చేరవలసిన చిరునామా దీనికి అరమార్కు, విషయం చక్కగా అక్షర దోషాలు లేకుండా రాస్తే 2 మార్కులు. ఇలాగా లేఖకు 4 మార్కులు సులభంగా సాధించవచ్చు. మూడో బిట్టు, కింది ప్రక్రియల్లో ఒకదానికి 100 పదాల్లో జవాబు రాయండి. ఇక్కడ దినచర్య, వార్తా నివేదిక ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒక బిట్ రాస్తే సరిపోతుంది. ఆప్షన్ అంటే చాయిస్ అనేటటువంటిది ఇక్కడ ఉంది. మొదటిది చూద్దాం. దినచర్య. నీ పేరు కార్తీక్, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నావు. సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం సందర్భంగా మీ పాఠశాలలో జరిగిన వ్యాస రచన పోటీలలో నీవు ప్రథమ బహుమతిని గెలుచుకున్నావు. మీ ప్రధానోపాధ్యాయులు నిన్ను అభినందించారు. ఈ సందర్భంగా నీకు కలిగిన భావాలను దినచర్య రూపంలో రాయండి. ఇందులో మార్కుల విభజన చూసుకున్నట్టయితే తేదీ అరమార్కు, సమయం అరమార్కు, విషయ వివరణ, విరామ చిహ్నాలు, వాక్య నిర్మాణం, భావ ప్రకటన, భాష ఇవన్నింటికి కలిపి 3 మార్కులు ఉంటాయి. ఇలాగా చక్కగా రాస్తే 4 మార్కులు వేస్తారు. వార్తా నివేదిక. ఇటీవల మీ నగరంలోని వికలాంగ పిల్లలతో సంఘానికి సహాయం చేయడానికి నిధుల సేకరణ కోసం నగరంలోని స్థానిక కళాకారుల సహాయంతో మీ పాఠశాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని కింద ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి ఏదైనా తెలుగు దినపత్రికకు వార్తా నివేదిక తయారు చేయండి. ఇచ్చినటువంటి పదాలు నిధుల సేకరణ కార్యక్రమం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా, స్థానిక సంగీత విద్వాంసులు, గాయకులు, పోస్టర్లు మరియు స్థానిక కాలనీల సందర్శనల, విద్యాశాఖ మంత్రి ముఖ్య అతిథి, 2 లక్షల చెక్కు ప్రదానం, వీల్ చైర్లు బహూకరణ. సంధులకు చెందిన కింది వాక్యాల్లో ఏవైనా 4 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. మొదటి ప్రశ్న, కింది వానిలో ద్విరుక్త టకార సంధికి చెందిన ఉదాహరణను గుర్తించండి. ఏ మొట్టమొదట, బి చిట్ట చివర, సి కట్టెదుట, డి భయపెట్టు. ఇక్కడ ఏబిసిడి అనేటటువంటి ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ రాయాలి. ఆప్షన్తో పాటు ఆన్సర్ కూడా రాయాలి. ద్విరుక్త టకార సంధికి చెందిన ఉదాహరణను చూద్దాం. సి కట్టెదురు. కడు ప్లస్ ఎదురు, కట్టెదురు ద్విరుక్త టకార సంధికి సంబంధించింది కాబట్టి సి సరైనటువంటి సమాధానం. పరుషములు అనగా ఏ తేలికగా పలకబడునవి, బి కఠినంగా పలకబడునవి, సి సామాన్యముగా పలకబడునవి, డి ఉదాత్తముగా పలకబడినవి. పరుషములు అంటే కఠినంగా పలకబడునవి. అక్షరాలు ఇస్తే గనక కచట తప అనేటటువంటి అక్షరాలు అని రాయాలి. తత్సమములు అనగా ఏ తెలుగు భాషకు సమానమైనవి, బి కేవలము ప్రాకృత భాషకు సమానమైనవి, సి సంస్కృత ప్రాకృతములకు సమానమైనవి, డి అన్ని భాషలకు సమానమైనవి. సరైనటువంటి సమాధానం సి సంస్కృత ప్రాకృతములకు సమానమైనవి. 4వ ప్రశ్న, కర్మధారయమున మువర్ణమునకు పుంపులగు. ఇది ఏ సంధికి చెందిన సూత్రము? ఏ గసడదవాదేశ సంధి, బి రుగాగమ సంధి, సి పడ్వాది సంధి, డి పుంపాదేశ సంధి. పుంపులు అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే పుంపాదేశ సంధి కాబట్టి డి పుంపాదేశ సంధి. 5వ బిట్టు, ఛందస్సుకు సంబంధించిన కింది వానిలో ఏవైనా 4 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి. మొదటి ప్రశ్న, చదువది ఎంతగలిగిన
రసజ్ఞత ఇంచుక చాలకున్న నా ఈ పద్యపాదము ఏ ఛందస్సుకు చెందినది. ముందుగా ఇలా పద్యపాదం ఇస్తే ఆ క్వశ్చన్ పేపర్లోనే పెన్సిల్తో గురులగూలు గుర్తిస్తే సులభంగా ఉంటుంది. ఆ విధంగా మిగతా ప్రశ్నలన్నీ కూడా రాయవచ్చు. ఇది ఏ ఉత్పలమాల, బి శార్దూలము, సి మత్తేభము, డి చంపకమాల. సరైనటువంటి సమాధానం డి చంపకమాల. రెండో ప్రశ్న, పై పద్యపాదమునందుగల గణములు ఏ మసజస తతగ, బి నజబజ జజర, సి సభరణ మయ లగ, డి భరణ భబరవ. సరైనటువంటి సమాధానం బి నజబజ జజర. ప్రాస అనగా ఏ పద్యపాదంలో మొదటి అక్షరం, బి పద్యపాదములో మూడవ అక్షరం, సి పద్యపాదములో రెండవ అక్షరం, డి పద్యపాదంలో పదవ అక్షరం. సరైనటువంటి సమాధానం పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. 4 పాదాలు కలిగినటువంటి పద్యంలో రెండవ అక్షరం నా ఉంటే మిగతా అన్ని పాదాల్లో కూడా నా గుణింతానికి సంబంధించిన అక్షరాలు ఉన్నట్టయితే అక్కడ ప్రాస నియమం ఉన్నట్లు. కాబట్టి ప్రాస అనగా ఎన్నవ అక్షరం? రెండవ అక్షరం. 4వ ప్రశ్న, మత్తేభ వృత్త పద్యపాదమునందు యతిస్థానం ఎన్నవ అక్షరం? ఏ 10వ అక్షరం, బి 13వ అక్షరం, సి 11వ అక్షరం, డి 14వ అక్షరం. మత్తేభము అంటేనే డి 14వ అక్షరం. 6వ బిట్టు, ఈ క్రింది సమాసాలకు చెందిన ప్రశ్నలలో ఏవైనా 4 గురించి రాయండి. 4x1 4 మార్కులు. మొదటి ప్రశ్న, అన్య పదార్థ ప్రాధాన్యత గలది. ఏ ద్విగు సమాసం, బి ద్వంద్వ సమాసం, సి బహువ్రీహి సమాసం, డి రూపక సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యత కలిగినది సి బహువ్రీహి సమాసం. సరైన సమాధానం. రెండవ ప్రశ్న, శివపార్వతులు దీనికి విగ్రహ వాక్యం. ఏ శివుడు ఇంకా పార్వతి, బి శివుడును పార్వతియును, సి శివుడు కూడా ఇంకా పార్వతి, డి పార్వతి కూడా శివుడు కూడా. సరైన సమాధానం బి శివుడును పార్వతియును. మూడో ప్రశ్న, కమలదళాయతాక్షి ఏ సమాసానికి చెందిన ఉదాహరణము? ఏ ద్విగు సమాసం, బి ద్వంద్వ సమాసం, సి బహువ్రీహి సమాసం, డి రూపక సమాసం. సరైన సమాధానం సి బహువ్రీహి సమాసం. 4వ ప్రశ్న, విద్యయే ధనము ఏ సమాసము? ఏ ద్విగు సమాసం, బి బహువ్రీహి సమాసం, సి రూపక సమాసం, డి ద్వంద్వ సమాసం. సరైనటువంటి సమాధానం సి రూపక సమాసం. 7వ బిట్టు, ఈ క్రింది అలంకారాలలో 4 అడిగిన విధంగా జవాబులు గుర్తించండి. 4x1 4 మార్కులు. మొదటి ప్రశ్న, క్రమాలంకారానికి గల మరొక పేరేమిటి? ఏ యథాలంకారం, బి యథా సంఖ్యాలంకారం, సి యథా తథాలంకారం, డి యథా క్రమాలంకారం. బి యథా సంఖ్యాలంకారం క్రమాలంకారానికి ఉన్న మరొక పేరు. రెండవ ప్రశ్న, అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ. ఏ వర్షదేవత చినుకు పూలను జల్లింది, బి హనుమంతుడు సముద్రమును దాటెను, మహాత్ములకు సాధ్యము కానిది లేదు కదా, సి హిమాలయ పర్వత శిఖరాలు చుక్కలను ముద్దాడుచున్నవి, డి ఆ పడతి మోము పున్నమి నాటి చంద్రబింబము వలె మనోహరముగా ఉన్నది. అతిశయోక్తి అంటేనే గోరంతలు కొండంతలు చేసి చెప్పడం. హిమాలయ పర్వత శిఖరాలు చాలా ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి బదులు చుక్కల్ని ముద్దాడుచున్నవి అని చెప్పడం జరిగింది. కాబట్టి సి సరైనటువంటి సమాధానం. మూడో ప్రశ్న, అతిశయోక్తి అలంకార లక్షణం. ఉపమాన ఉపమేయములకు సాదృశ్యము చెప్పుట, బి క్రమముననుసరించి అన్వయించుట, సి సమర్థించవలసిన అర్థాన్ని సమర్థించుట, బి గోరంతలు కొండంతలు చేసి చెప్పడం. సరైన సమాధానం డి గోరంతలు కొండంతలు చేసి చెప్పడం.
నాలుగో ప్రశ్న యథాసంఖ్యాలంకారానికి ఉదాహరణ. ఇందాకే చెప్పుకున్నాం, యథాసంఖ్యాలంకారం అని ఏ అలంకారాన్ని అంటారు? క్రమాలంకారం. ఏ జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. బి బొంబాయి నగరమందలి వర్తకులు కుబేరునకు కూడా ధన సహాయము చేయగలరు. సి రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలతో వైభవముగా వివాహము జరిగెను. డి మాధవుడు మనలను రక్షించుగాక. సరైనటువంటి సమాధానం సి రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలతో వైభవముగా వివాహం జరిగెను. 8వ బిట్టు, ఈ కింది వానిలో రెండింటికి పర్యాయ పదాలు గుర్తించి జవాబు పత్రంలో రాయండి. 2x2 4 మార్కులు. మొదటి ప్రశ్న, భాస్కరుడు ఆరోగ్య ప్రదాత, ఇనుడు లోకబాంధవుడు. ఏ చంద్రుడు భానుడు, బి భాస్కరుడు ఇంద్రుడు, సి భాస్కరుడు ఇనుడు, డి ప్రదాత భాస్కరుడు. భాస్కరుడు ఇనుడు అంటే సూర్యుడు అని అర్థం. సి సరైన సమాధానం. రెండో ప్రశ్న, వృక్షములు మానవుని రక్షిస్తాయి, తరువులు మనకు కావలసిన వనరులను సమకూరుస్తాయి. ఆప్షన్స్: ఏ తరువులు వనరులు, బి రక్షించు సమకూర్చు, సి రక్షించు వృక్షములు, డి వృక్షములు తరువులు. వృక్షములు అన్నా తరువులు అన్నా ఒకటే కాబట్టి సరైన సమాధానం డి వృక్షములు తరువులు. 9వ ప్రశ్న, కింది జాతీయాలలో రెండింటికి అర్థమును గుర్తించి జవాబు పత్రంలో రాయండి. 2x2 4 మార్కులు. నేలను విడిచి సాము చేయు. ఏ సాహసము, బి దుస్సాహసము, సి నిర్ణయించుట, డి నేలను వదిలి గరిడీ సాము చేయుట. సరైన సమాధానం బి దుస్సాహసము. రెండో ప్రశ్న, వెన్నుపోటు. ఏ వెన్నును పొడవడం, బి మోసం చేయడం, సి వీణుల విందు చేయడం, డి వెన్నెముకను నరకడం. వెన్నుపోటు అంటే బి మోసం చేయడం సరైన సమాధానం. 10వ బిట్టు, ఈ కింది వానిలో రెండు సామెతలకు సరైన అర్థమును గుర్తించి జవాబు పత్రంలో రాయండి. 2x2 4 మార్కులు. మొదటి ప్రశ్న, అందరూ అందలమెక్కితే మోసేవారెవరు? ఆప్షన్స్: ఏ కొందరైనా పనిచేసేవారు ఉండాలి అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు, బి పనికి పోతరాజు తిండికి తిమ్మరాజు అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు, సి పనికి బద్దకించేవాడు ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు, డి అందలం ఎక్కడానికి అందరూ ఆశపడతారు అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ డి రెండింట్లో కూడా దాదాపుగా ఈ సామెతకు సంబంధించినటువంటి అర్థాలు ఉన్నాయి. రెండో ప్రశ్న, ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. ఏ రుచి ఎరగని ఆకలి, సుఖమెరగని నిద్ర అనే సందర్భంలో, బి ఆతృతగా ఉన్నప్పుడు దేనిని పట్టించుకోం అనే సందర్భంలో, సి ఆకలి కోసం నిద్రపోయేవాడు అనే సందర్భంలో, డి ఆకలికి తట్టుకోలేదు పనికి బద్ధకస్తుడు అనే సందర్భంలో. ఇక్కడ ఏ బిలలో సరైనటువంటి సమాధానాలు ఉన్నాయి. 11వ బిట్టు, ఈ కింది వానిలో ఒక ప్రక్రియను గుర్తించి జవాబు పత్రంలో రాయండి. ప్రక్రియలకు సంబంధించి చిన్న సూచన, మీరు ప్రతి పాఠం ఒక పేజీలో రాసుకొని దానశీలం, ఎవరి భాష వాళ్లకు వినసొంపు, నగర గీతం, శతక మధురిమ, లక్ష్య సిద్ధి ఇట్లాగా ప్రతి పాఠం ఒక పేజీలో రాసుకొని దాని పక్కన దానికి సంబంధించిన ప్రక్రియ రాసుకున్నట్టయితే మీరు సులభంగా దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. ఇది గమనించండి. మొదటి ప్రశ్న, గోలకొండ పట్టణం పాఠము ఏ ప్రక్రియకు చెందింది? ఏ వచన కవిత, బి కథానిక, సి భాషా వ్యాసం, డి చారిత్రక వ్యాసం. గోలకొండ పట్టణం ఇది డి చారిత్రక వ్యాసానికి సంబంధించింది. రెండో ప్రశ్న, భిక్ష పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది? ఏ కావ్యము, బి మినీ కవిత, సి శతకము, డి పురాణము. సరైనటువంటి సమాధానం ఏ
కావ్యము. 12వ బిట్టు కింది పరిచిత గద్యాంశమును చదివి దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సరైన సమాధానములను గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. ఇక్కడ పరిచిత పద్యము పరిచిత గద్యము రెండింట్లో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. పరిచిత గద్యం చూద్దాం. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే. వారి రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. రెడ్డి గారి స్వగ్రామం నీళ్లులేని ఇటిక్యాలపాడు ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూర్ జిల్లాకు చెందినదే. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది, కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయింది. అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడ్డానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారొకరు. వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి నాకు గురుస్థానీయులే. ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ జిల్లాకు చెందినవారు? ఏ మహబూబ్ నగర్ జిల్లా, బి ఖమ్మం జిల్లా, సి హైదరాబాద్ జిల్లా, డి ఆదిలాబాద్ జిల్లా. సరైన సమాధానం ఏ మహబూబ్ నగర్ జిల్లా. రెండో ప్రశ్న, సురవరం ప్రతాపరెడ్డి గారి స్వగ్రామం ఏ ఇటిక్యాలపాడు, బి ముత్యాలంపాడు, సి నాగవరప్పాడు, డి మధునాపురం. సరైన సమాధానం ఏ ఇటిక్యాలపాడు. మూడో ప్రశ్న, అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని ఎవరు పునరుద్ధరించారు? ఏ సురవరం ప్రతాపరెడ్డి గారు, బి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, సి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు, డి గడియారం రామకృష్ణ శాస్త్రి గారు. సరైన సమాధానం డి గడియారం రామకృష్ణ శర్మ గారు. నాలుగో ప్రశ్న, హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడ్డానికి ముఖ్య కారకులు? ఏ సురవరం ప్రతాపరెడ్డి గారు, బి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, సి సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, డి గడియారం రామకృష్ణ శర్మ. సరైన సమాధానం డి గడియారం రామకృష్ణ శర్మ. పరిచిత పద్యాన్ని చూద్దాం. కింది పరిచిత పద్యమును చదివి దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సరైన సమాధానాల్ని గుర్తించి రాయండి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి సంయమివర ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్. ప్రశ్నలు చూద్దాం. కాశీనగరం అనే బంగారు పీఠమును అధిరోహించిన వారెవరు? ఏ సరస్వతి, బి అనసూయ, సి ఆదిమశక్తి, డి అరుంధతి. సరైన సమాధానం సి ఆదిమశక్తి. రెండో ప్రశ్న, చేతితో రమ్మని ఎవరిని పిలిచారు? ఏ వ్యాసుని పార్వతి, బి శివుణ్ణి ఆదిమశక్తి, సి వాల్మీకిని పార్వతి, డి అగస్త్యుణ్ణి శివుడు. ఇక్కడ వ్యాసుణ్ణి పార్వతీదేవి పిలిచింది కాబట్టి ఏ సరైన సమాధానం. మూడో ప్రశ్న, ఆమె అలా సైగ చేసినప్పుడు ధ్వనించినవి ఏవి? ఏ గులకరాళ్ళు, బి బండరాళ్ళు, సి ఆభరణాలు, డి ఎండుటాకులు. ఆభరణాలు సరైన సమాధానం. నాలుగో ప్రశ్న, హాటకము అనగా డాష్ అని అర్థం. ఏ కనకము, బి తగరము, సి ఇనుము, డి రాగి. హాటకము అంటే కనకము, బంగారం, సువర్ణం, పుత్తడి, ఇలా అర్థాలు ఎన్నో ఉన్నాయి, పర్యాయ పదాలు. సరైన సమాధానం ఏ కనకము. విభాగం డి 13వ బిట్టు, కింది ప్రశ్నల్లో ఏవేని రెండింటికి సంగ్రహముగా సమాధానాలు రాయండి. 2x2 4 మార్కులు. ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చారు, మీరు రాయాల్సినవన్నీ 2 రాస్తే సరిపోతుంది. మొదటి ప్రశ్న, హాలికుడు తనకు కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే తృప్తి చెందుతాడు? ఈ ప్రశ్నకు సమాధానం పాయింట్ వైజ్గా రాయొచ్చు, అలా రాస్తే ఇంకా బాగుంటుంది. రెండో ప్రశ్న, శతక పద్య లక్షణాలను రాయండి. మూడో ప్రశ్న,
నగరంలో మానవుని జీవన విధానం గురించి రాయండి. 4 ఆకలితో ఉన్న వ్యాసుడు కాశీనగరాన్ని ఎందుకు శపించాలనుకున్నాడు? మార్కుల విభజన చూస్తే విషయ వివరణకు 1 మార్కు, భాషా శైలి అర మార్కు, అక్షర దోషాలు లేకుండా రాస్తే అర మార్కు. 14వ బిట్టు కింది ప్రశ్నల్లో ఏవేని రెండింటికి సంగ్రహముగా సమాధానాలు రాయండి. గద్య భాగంలోని చిన్న ప్రశ్న జవాబు ఇది. 2x2 4 మార్కులు. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు, 2 రాయాలి. మొదటి ప్రశ్న సామల సదాశివ గారి రచనా శైలి ఎటువంటిదో రాయండి. రెండో ప్రశ్న సంపాదకీయాలు పత్రికలో ఎందుకు రాస్తారు? మూడో ప్రశ్న గోల్కొండ పట్టణ రూపకర్త ఎవరు? దాని రూపురేఖలు ఏ విధంగా తీర్చిదిద్దినాడు? ఇందులో కూడా విషయ వివరణకు 1 మార్కు, భాషా శైలి అర మార్కు, అక్షర దోషాలు లేకుండా రాస్తే అర మార్కు. 15వ బిట్టు కింది ప్రశ్నలలో ఏదేని ఒకదానికి విపులముగా సమాధానాలు రాయండి. పద్య భాగంలోని పెద్ద ప్రశ్న జవాబు. దీనికి 1x4 4 మార్కులు. 2 ప్రశ్నలు ఇస్తే ఖచ్చితంగా 1 రాయాలి. మొదటి ప్రశ్న నగర గీతం కవిత ద్వారా అలిశెట్టి ప్రభాకర్ అందించిన సందేశమేమిటి? రెండో ప్రశ్న దానశీలము పాఠ్యభాగము ద్వారా నీవు గ్రహించిన విషయమును వివరింపుము. 16వ బిట్టు కింది ప్రశ్నలలో ఏదేని ఒకదానికి విపులముగా సమాధానాలు రాయండి. ఇది గద్య భాగానికి సంబంధించిన పెద్ద ప్రశ్నలు. 2 ఇచ్చారు, ఇందులో 1 రాస్తే సరిపోతుంది. 1x4 4 మార్కులు. మొదటి ప్రశ్న సంపాదకీయాలు సమకాలీన అంశాలని ప్రతిబింబిస్తాయి. ఈ విషయాన్ని సమర్థించండి. లక్ష్య సిద్ధికి సంబంధించిన పెద్ద ప్రశ్న. గోల్కొండ పట్టణము విశిష్టతను తెలపండి. ఇందులో మార్కుల విభజన చూసుకుంటే విషయ వివరణకు 3 మార్కులు, భాషా శైలి అర మార్కు, అక్షర దోషాలు లేకుండా రాస్తే అర మార్కు, మొత్తం 4 మార్కులు. 17వ బిట్టు కింది పద్యములో ఏదేని ఒకదానికి అన్వయ క్రమముతో ప్రతిపదార్థము రాయండి. 1x6 6 మార్కులు. మొదటి పద్యం సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందు విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతివాచస్పతి. రెండవ పద్యం కారేరాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై ఇరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఈ 2 పద్యాల్లో మీకు తెలిసింది బాగా వచ్చింది మొదట రాయండి. 1x6 6 మార్కులు. మార్కుల విభజన చూసుకుంటే అన్వయ క్రమానికి 1 మార్కు, సంధి విచ్ఛేదనకు 1 మార్కు. ఏదైనా పదాన్ని విడదీసేటటువంటి పదాలు గనక ఉంటే వాటిని విడదీసి రాయండి. ఇక్కాలమున్ అనే పదం ఉంది, ఈ ప్లస్ కాలమున్. గురుపాదానతి అనే పదం ఉంది, గురుపాద ప్లస్ ఆనతి. ఇట్లాగా మనకు విడదీయడానికి వచ్చినటువంటి పదాల్ని విడదీసి రాస్తే మీకు 1 మార్కు, అర్థాలు రాస్తే 4 మార్కులు, మొత్తం 6 మార్కులు సులభంగా సాధించవచ్చు. 18వ బిట్టు కింది ప్రశ్నలలో ఏవేని రెండింటికి విపులముగా సమాధానాలు రాయండి. మన ఇతిహాసం రామాయణం 6 కాండలకు సంబంధించిన 4 ప్రశ్నలు ఇస్తారు. ఎన్ని ప్రశ్నలు? 4 ప్రశ్నలు ఇస్తారు. 4 ప్రశ్నల్లో మీరు 2 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. 2x4 8 మార్కులు. మొదటి ప్రశ్న రామరావణ యుద్ధాన్ని వివరించండి. రెండవ ప్రశ్న త్రిజట స్వప్న వృత్తాంతమును విశదపరచండి. మూడవ ప్రశ్న వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి. నాలుగవ ప్రశ్న రామాయణం ఎందుకు చదవాలి? మార్కుల విభజన చూసుకున్నట్టయితే విషయ వివరణకు 3 మార్కులు, భాషా శైలి అర మార్కు,
అక్షర దోషాలు లేకుండా రాస్తే అరమార్కు. ఇది సిబిఎస్ఈ తెలంగాణ తెలుగు 089 2023-24 సంబంధించినటువంటి ప్రశ్న పత్రం ఈ విధంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. 2024-25లో చిన్న చిన్న మార్పులతో ప్రశ్నలు ఉంటాయి, గమనించగలరు. అందరికీ ధన్యవాదాలు.